శనార్థి జై మండల్ మండల్ టీవీకి స్వాగతం. మనతో డాక్టర్ జమ్ము రవి, సైంటిస్ట్, భారత అణువిద్యుత్ విభాగం ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. కల్పక్కం తమిళనాడులో ఉంది. డాక్టర్ జమ్ము రవి ఆలేరు పక్కన తన సొంత ఊరు. ఒక చిన్న కుటుంబంలో పల్లెటూరులో పుట్టి ప్రకృతిని, సమాజాన్ని అధ్యయనం చేసింది. దాంతోపాటు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి దాంట్లో పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న క్రమంలో తనకు సైంటిస్ట్గా కల్పక్కం ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. సుమారుగా ఇప్పుడు 8-10 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏటా జనవరి 4 నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. ఇది ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంటాయి. దానికి భారత ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చేసి దాన్ని ప్రారంభిస్తారు. ఇది ఆనవాయితీ. ఈసారి హైదరాబాద్లో జరగనున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము జనవరి 4 నాడు ఈసారి హైదరాబాద్లో జరగనున్నది. ఈ నేపథ్యంలో డాక్టర్ జమ్ము రవి సైంటిస్ట్ని మనం ఇంటర్వ్యూ చేద్దాము. ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆవిష్కరణలు ఆ గురించి వివరంగా చెప్తాడు. జమ్ము రవి, స్వాగతం. ఇవాళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకొని భారతదేశంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరగడానికి దేశంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్న సైంటిస్టులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. అందులో నూతన ఆవిష్కరణల్ని ప్రదర్శిస్తారు. దాని గురించి చర్చోపచర్చలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆలోచన అనేది ఒక మనిషి మెదడులో వస్తుంది. అది నలుగురితో పంచుకుంటాం, 10 మందితో ఆచరిస్తాం. మరి అలాంటి ఆలోచనలు మానవ మేధస్సు చాలా గొప్పది. సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ప్రయత్నిస్తుంటుంది. అలాంటి ఆవిష్కరణలు అంటే ప్రకృతి మీద పట్టు కూడా సాధించాలని మానవులు ఆలోచిస్తుంటారు. సో ఆ క్రమంలో అనేక వేల మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఎన్నో నూతన ఆవిష్కరణల్ని సృష్టించారు. ఈ ఆవిష్కరణలు ఇవాళ చదువుకున్న వాళ్ళు మాత్రమే సైంటిస్టులా, చదువు రాకుండా మొదటి నుంచే ప్రకృతిని అధ్యయనం చేస్తూ తమ ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతికి విరుద్ధంగా, భిన్నంగా పోయి అనేక ఆవిష్కరణలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉందా? దీని గురించి వివరంగా చెప్పండి. శాస్త్రవేత్త అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసే వ్యక్తి. ఇది మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అంటే ప్రతి క్రమంలోనూ, ప్రతి తరంలోనూ ఎన్నో ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరైతే ఈ రకరకాల ఆవిష్కరణలు చేస్తున్నారో వాళ్ళందరూ శాస్త్రవేత్తలే. ఆ మాటకు వస్తే ప్రకృతిలో అనేక ప్రాణులు, అనేక జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా, వాటి మనుగడ కోసం, వాటి జీవన క్రమాన్ని నిలబెట్టుకునే క్రమంలో అనేక ఆవిష్కరణలు చేస్తూనే ఉంటాయి. ఆ దృక్కోణంలో చూసినప్పుడు ప్రతి దానికి కూడా ఒక శాస్త్రీయమైన దృక్పథం ఉంది, శాస్త్రీయమైన ఆలోచన ఉంది. కొంతమందిని మాత్రం మనము శాస్త్రవేత్తలుగానే పరిగణిస్తున్నాము. ఏవైతే పబ్లిష్ అయిన రీసెర్చ్, లిఖించబడిన రీసెర్చ్ ఉందో వాళ్ళని మాత్రమే మనం శాస్త్రవేత్తలుగా పరిగణిస్తున్నాము. కానీ వాస్తవం ఏంటంటే నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా, ఏ కాలంలో, ఏ యుగంలో తీసుకున్నా, రాతి యుగం నుంచి ఈనాటి వరకు మనం రాతి యుగంలోనే లేము. కాలం మారుతున్న కొద్దీ అనేక విషయాల్లో మనం అభివృద్ధి చెందుతూ అనేక కొత్త ఆలోచనలు ఆవిష్కరిస్తూ వస్తున్నాం. సో ఇవన్నీ వాటన్నిటిని చూసినప్పుడు ప్రతి దశలోనూ, ప్రతి యుగంలోనూ, ప్రతి రోజులోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత శాస్త్రీయ దృక్పథం ఉంది. వాళ్ళన్నిటి యొక్క మేలు కలయికనే మనం ఈరోజు చూస్తున్న అభివృద్ధి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ప్రకృతిని
నిశితంగా పరిశీలిస్తారో, ఎవరైతే ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో వాళ్ళు పరిశోధనలు చేస్తుంటారో, పరిశోధన చేయడం అంటే ల్యాబొరేటరీలో ఒక శాంపిల్ తీసుకొచ్చి వాటిని అనాలిసిస్ చేయడం ఒకటే కాదు. ప్రకృతియే ఒక పెద్ద ప్రయోగశాల. ఆ ప్రకృతిలో ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు నిరంతరం జరుగుతుంటాయి. ఒక పువ్వు పుయ్యడం దగ్గర నుంచి, ఒక గింజ నుంచి మొలక రావడం వరకు ప్రతిదీ కూడా ఒక ఆవిష్కరణ, ఒక శాస్త్రీయం. దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే ప్రతి వాళ్ళు కూడా ఒక శాస్త్రవేత్తలే. అంటే ఒక వనమూలికల నుంచి మనకు కావలసినటువంటి ఔషధాలను సేకరించడం, అది శాస్త్రీయత. వాళ్ళు దాంట్లో ఏముంది, ఎలా ఉంది అని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎలా పనిచేస్తుంది, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా పెరుగుతుంది, అది ఎలా దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి సునిశ్చితంగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే డాక్టర్ రవి గారు, ఇప్పుడు వాళ్ళు అధ్యయనం అనేది కేవలం పుస్తకాలు నేర్చుకొని అధ్యయనం చేయడమే కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఔషధ మొక్క నల్లేరు ఉంది. గొర్రె కాపర్లు నల్లేరుని గొర్రెలకు దగ్గు వచ్చినప్పుడు, ఇంకో రోగం వచ్చినప్పుడు దాన్ని వాడుతుంటారు. సో ఈ ఫలానా ఔషధ మొక్క ఫలానా రోగానికి పనిచేస్తుందని అది జీవిత అనుభవం ద్వారా అధ్యయనం చేయడం ద్వారానే వాళ్ళు ఆవిష్కరించారు. కాకపోతే వాళ్ళకి ఆ 56 అక్షరాలు రాలేదు. 56 అక్షరాలు నేర్చుకుని ఉంటే వాళ్ళు దాన్ని గ్రంథస్థం చేసేవాళ్ళు. ఇవాళ రెఫరెన్స్ ఇవ్వడానికి కూడా ఫలానా డాక్టర్ జమ్ము నర్సయ్య ఇది ఆవిష్కరించడం చెప్పడానికి అవకాశం ఉండేది. అదే చెప్తున్నాను. మన ఎంతోమంది గొర్రెల కాపర్లకు వాటి హావభావాలు, వాటి ఆరోగ్య పరిస్థితులను చూడగానే ఒక అవగాహన వస్తుంది. ఇప్పటికీ కూడా చాలామంది గొర్రెల కాపర్లకి వాటికి ఇది జరిగిపోయింది, లోపల ఇలా జరుగుతుంది అనే విషయం తెలుసుకుని ఏ చెట్టు వాడితే అది తగ్గిపోతుంది, ఏ రకమైన వైద్యం చేస్తే అది నిలిచిపోతుంది అనే అవగాహన ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్కడా రచించుకోలేదు. అంటే వాళ్ళకు కవిత్వం వచ్చు, కానీ రాయడం రాదు. అంటే రాయలేనంత మాత్రాన వాళ్ళు కవులు కాకుండా పోరు, పబ్లిష్ కానంత మాత్రాన వాళ్ళు కైకట్టి పాడుకుంటారు. ఇప్పుడు ఎంతోమంది గాన గంధర్వులు పంట పొలాల్లో వేస్తుంటారు. వాళ్ళకు ఆడియో వీడియో రికార్డింగ్ లేకపోవచ్చు, వాళ్ళకు గాన గంధర్వుడు అని చెప్పేసి మనం ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యంని గుర్తించినట్టు వాళ్ళకి గుర్తింపు లేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు వీళ్ళకన్నా తక్కువ కాదు. అంటే ఈ ప్రజలకు చదువు రాకుండా కుట్ర చేసింది ఎవరు? అసలు కుట్ర జరిగిందా అనే కోణం కొంత సాంఘికమైనది. అది తరతరాలుగా జరుగుతున్న అనేక అంశాలతో ముడిపడి ఉన్నది. ఈ కుట్రలకు అతీతంగా కుట్ర జరిగిందా జరగలేదా అనేది ఒక కోణము. నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, వీళ్ళ గుర్తింపు ఎందుకు రాలేదు? మరి అందరూ శాస్త్రవేత్తలే, అందరూ నిత్యం ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళని మాత్రం ఎందుకు మనము గౌరవించుకొని సమప్రదంగా వాళ్ళ ఆవిష్కరణలకు మనం వాడే ప్రతినిత్యం ఉపయోగించే అనేక వస్తువులు ఎంతోమంది ఆవిష్కరించినవే. ఈరోజు మనం ఈ కుర్చీలో కూర్చున్నాము అంటే మొదట ఎవరికో ఒక ఆలోచన వచ్చి ఇది ఆవిష్కరించిన వాళ్ళే. ఒక వడ్రంగి కావచ్చు, మనకు వాటర్ తాగే నీటి కుండను తయారు చేసిన ఒక కుమ్మరి అన్న కావచ్చు, మనం వేసుకున్న ఈ నేసిన వస్త్రాన్ని తయారు చేసిన అదొక పెద్ద ఆవిష్కరణ. మనం వాడే నిప్పు ఒక పెద్ద ఆవిష్కరణ. ఇప్పుడు చాకలి కూడా ఏ మట్టి అయితే ఒక సబ్బు లక్షణాలు కలిగి ఉంటుంది అనేది పరిశోధించి చౌడు తీసుకొచ్చి దాన్ని ఒక డిటర్జెంట్గా వాడారు. కరెక్ట్. కానీ చాకలిని సైంటిస్ట్ అనట్లే కదా, ఆ చాకలికి తెలుసు. పద్మశాలిని టెక్స్టైల్ సైంటిస్ట్ అనట్లేదు. అనంత మాత్రాన వాళ్ళు చేసిన ఆవిష్కరణ శాస్త్రీయం కాకుండా పోదు, వాళ్ళు శాస్త్రవేత్తలు కాకుండా పోరు. అయితే మీరు అన్నట్టు ఆ చాకలికి అక్కడ క్షారం ఉందా, అక్కడ ఒక సోడియం హైడ్రాక్సైడ్ ఉన్నాయా, మెగ్నీషియం సల్ఫేట్ ఉందా, ఏముంది అనేది తెలియదా అంటే దానికి సల్ఫేట్ ఫార్ములా తెలిసి ఉండకపోవచ్చు, కానీ పలానా మట్టి తీసుకొని ఒక ప్రత్యక్షమైన ఒక ప్రాంతంలో ఉంటుంది అని తెలుసు. తను పరిశోధించడం వల్లే కదా తెలిసింది. అది ఇంట్లో కూర్చుంటే చాకిలో కాడ కూర్చుంటే తెలిసేది కాదు కదా. అంటే అతనిలో ఒక భూగర్భ శాస్త్రవేత్త, ఒక జియాలజిస్ట్, ఒక జియోకెమిస్ట్ అతనిలో ఉన్నాడు. పేరు మాత్రం లేదు. ఆయన జియోకెమిస్ట్ అని ఎక్కడ పెట్టుకోలేదు. ఆ చాకలని నాకు తెలుసు, పలానా చెరువు దగ్గర పలానా ఒడ్డులోనే ఆ మట్టి తీసుకొని కొడితేనే వచ్చింది అనేది పూర్వకాలంలో తెలుసు వాళ్ళకి. అలాంటి మట్టి ఎక్కడుందని వెతుకుతూ పోతుంటారు. అంటే ఇప్పుడు ఒక జియో సర్వే చేశారు వాళ్ళు,
కానీ దానికి ఎక్కడా కూడా ఒక లిఖితమైనటువంటి ఒక పేటెంటెడ్ హక్కులు కానీ ఒక పబ్లిష్డ్ లిటరేచర్ కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలియలేదు, ఆ సామాజిక కారణాలు ఏంటి, వాళ్ళకి చదువు ఎందుకు రాలేదు, వాళ్ళని గుర్తించడం ఎవరికైనా ఇష్టం లేదా, వాళ్ళ ప్రతిభను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభను తమ ప్రతిభగా మార్చుకునే క్రమంలో సామాజిక సమీకరణలు ఏమైనా ఉన్నాయా అనేది సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి తెలుసుకోవాల్సిన విషయం. ఒకటి మీరన్న దాంట్లో అందరికీ చదువు లేకపోవడం వల్ల ఆవిష్కరణలు ఎన్నో వినూత్నమైన ఆవిష్కరణలు వస్తుంటాయి. వాటన్నిటిని వాళ్ళు, నేను రీసెంట్గా చూసిన చిన్న అనుభవం, మెకానిక్ అక్కడ డ్యామేజ్ అయిపోయిన ఆ పార్ట్ దొరకట్లేదు, అతనికి అందుబాటులో ఉన్న చిన్న వస్తువుని తీసి దానికి కనెక్ట్ చేసేసి ఇంజన్ నడిపించాడు. అంటే అతనిలో ఒక క్రియేటివిటీ ఉంది. అతని దగ్గర మెకానికల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లేదు, ఆయన ఒక ఐఐటీలోనో ఒక ఎన్ఐటీలోనో చదవలేదు. అదే మీరు చూస్తే ఒక ఇన్నోవేటివ్ పేటెంట్స్ లాగా తీసుకున్నవి చిన్న చిన్న ఆవిష్కరణలకే పేటెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు శాస్త్రవేత్తలుగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు కమర్షియలైజ్ చేసేసుకొని వాళ్ళ ఆర్థిక ప్రతిఫలం కానీ సామాజిక గుర్తింపు కానీ అలాంటి వాళ్ళు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చూసిన శాస్త్రవేత్తలు, నేను కళ్ళ ముందు చూసిన అంటే ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళలో ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, శాస్త్రవేత్త అంటే అదొక డ్యూటీ కాదు. పలానా ఉద్యోగం ఉండి ఒక ట్యాగ్ పెట్టుకొని నేను శాస్త్రవేత్తను అని చెప్పుకుంటే ఏదో ఒక పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆలోచన చేసి ఏదో ప్రయోగశాలలో ఇతరులు చేసిన దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆ ప్రయోగాన్ని పబ్లిష్ చేసుకొని ఆ శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందే వాళ్ళు మాత్రమే శాస్త్రవేత్తలు కారు. అంతకన్నా ఎన్నో రెట్ల విలువైన వాళ్ళకు జిజ్ఞాస, అంటే వాళ్ళ పుట్టుక నుంచే నేర్చుకోవాలనే తపన, ఒక సమస్యను పరిష్కరించాలనే తాపత్రయంలో అనేకమైనటువంటి పరిశోధనలు చేసి అనేక ప్రాంతాల్లో తిరిగి పర్యటించి ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటి ప్రయోగాలను వాళ్ళు టెస్ట్ చేసుకొని, ఆ టెస్ట్కి ఒక ట్రయల్స్ లేకపోవచ్చు, ఒక శాస్త్రీయమైనటువంటి క్యాలిక్యులేటెడ్ అనాలిసిస్ లేకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా ప్రయోగం చేసి ఆ వచ్చిన ఫలితాన్ని వాళ్ళకి చెప్పారు. అంటే ఒక తరం నుంచి ఇంకొక తరంకి కేవలం మౌఖికంగా అనుభవాలని ఇలా జరిగినప్పుడు జ్ఞానాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఒకవేళ వాళ్ళకే గనక రాయడం కనుక వచ్చి ఉంటే ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఉండేవి. ఎవరు న్యూటన్కి తక్కువ కాదు, ఎవరు ఐన్స్టీన్కి తక్కువ కాదు. మన దేశంలో కాదు, ప్రపంచంలో ప్రతి అరేబియన్ దేశంలో అయినా పేద దేశంలో అయినా వాళ్ళ సమస్యలకు అనుగుణమైన, వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ సామాజిక అవసరాలకు అనుగుణంగా ఏది అవసరమో వాళ్ళు ఆవిష్కరించుకోగలుగుతారు. ఆ మాటకు వస్తే జంతువులు సైతం తమకు ఒక విపత్కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, తమ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అవి వెతుక్కుంటూ వెళ్తుంటాయి. మీరు శాస్త్రాల్లో చూసుంటారు, ఆవు గోమూత్రం మంచిది, దాంట్లో శాస్త్రీయత ఉంది, గోమూత్రాన్ని చేసుకోవాలి అని. మేకపాలు మంచివి అంటే ఎందుకు అలా వచ్చిందంటే, తన పశువులను కాసే వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు ఆ వ్యక్తికి ఏ చెట్టు నుంచి వచ్చే రసము ఆ జీర్ణం అవసరమవుతుందో ఆ ఆవుకి తెలుస్తుండేది. అడవిలో ఆ రోజుల్లో తిరిగే ఆవులు, ఈ వ్యక్తి దగ్గుతూ ఉన్నాడు, జ్వరంతో ఉన్నాడు, తన కాపరి తన ఓనరు ఉన్నప్పుడు ఆ పశువులు ఆ చెట్లను తిని వచ్చి ఆ వ్యక్తి దగ్గర ఆ మూత్రం పోయడం కానీ వీటి నుంచి కానీ ప్రసరింపజేసేవి. అంటే ఆవుకు కూడా శాస్త్రీయమైన విజ్ఞానం ఉంది, అది మనం గుర్తించట్లేదు. ఇప్పుడు మనము చాలామంది ధాన్యం నిల్వ చేస్తుంటారు. మనము భూమిలో నిల్వ చేసుకుంటున్నప్పుడు అనేక గింజలు మొలకలెత్తుతాయి. కానీ చీమలకున్న పొదుపు మనము సృష్టిలో చాలా అరుదుగా చూస్తుంటాం. అవి అనేకమైనటువంటి ధాన్యాన్ని 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు అవసరమైనటువంటి ధాన్యాన్ని మట్టిలో దాచిపెడతాయి. మరి ఆ ధాన్యము మొలకలెత్తకుండా ఎలా ఉంటుంది అని చూసినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఒక గింజని విరిచేసి మొలక రాకుండా చేసుకొని ఆఫ్ పార్ట్ చేసుకుంటాయి. అంటే వాటికి తెలుసు అవి కూడా ప్రకృతిని అధ్యయనం చేస్తున్నాయి, వాటికి పేటెంట్ లేకపోవచ్చు. అంటే నేను చెప్పదలుచుకున్న మనుషులే కాదు, అంటే ప్రకృతిలో ప్రతి జీవి ఒక శాస్త్రవేత్త ఉంది, శాస్త్రీయ జ్ఞానం ఉంది. ప్రతి ప్రాణికి తనకు అవసరమైన మనుగడ కోసం చేసే పోరాటంలో భాగంగా అనేక ఆవిష్కరణలు నిత్యం చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు నీళ్లలో జీవించే ప్రాణి తన నుంచి ప్రాణ రక్షణ కోసము అనేకమైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు మట్టిలో చీమ దాచిపెడుతుంది కదా, 2 ముక్కలు చేస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్
కొరియండర్ ఇవి ఉంటాయి కదా గింజలు, కొత్తిమీర గింజలు ఏవైతే ధన్యం అంటారు కదా, ఆ ధనియాలని మరి ముక్కలు చేస్తే అవి మొలకలు ఎత్తుతాయి. అప్పుడు చీమలు 4 ముక్కలు చేస్తాయి. అంటే ఇక ఒక ఆవులోను ఒక చీమలోను ఆ మాటకు వస్తే నీళ్ళల్లో ఉండే చేప, ముసలి, జింక, ప్రతి ప్రాణికి తన ఉనికిని కాపాడుకునే క్రమంలో కాపాడుకోవాలి అనుకున్నప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే రూపాంతరం కూడా చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తనకు ఇంకా కాపాడుకోలేము అనుకున్నప్పుడు శత్రువుల నుంచి కాపాడుకునే క్రమంలో నిదానంగా వెళ్ళే ప్రాణులు స్పీడ్గా వెళ్ళడం. అంటే ఒకప్పుడు మనం ఇలా 4 కాళ్ళతో నడిచున్నాము, ఆ తర్వాత స్ట్రైట్గా ఎలాగైతే అయ్యామో ఆ పరిణామ క్రమం అనేది అనేక జీవులు నిరంతరం ఆలోచించడం వల్ల వచ్చిన క్రమం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి వాళ్ళ దగ్గర శాస్త్రవేత్త ఉన్నాడు. వాళ్ళకు రాయడం రాకపోవచ్చు, వాళ్ళకు గ్రంథాలు లేకపోవచ్చు, ఒక బిరుదులు రాకపోవచ్చు, వాళ్ళకు ప్రొఫెషనల్ ట్యాగ్ సైంటిస్ట్ అని లేకపోవచ్చు.